రుణమాఫీకి రిజర్వులో 5,000 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మాఫీ కాని వారిలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఆందోళన. ఎలా చేస్తారన్న దానిపై అధికారులకు లేని క్లారిటీ. సమాచారం లేదంటూ మెసేజ్లు పంపుతున్న వైనం. రుణమాఫీ తతంగం ముగిసినట్ట, ఇంకా ముగిసిపోయినట్ట. మాఫీ కోసం 5,000 కోట్లు రిజర్వులో పెట్టామని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆశలు రేకెత్తిస్తుండగా, నిబంధనలపై తమకు క్లారిటీ లేదని, ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదంటూ అధికారులు మరొక వైపు మెసేజ్లు పంపుతున్నారు. దీంతో రేపో మాపో రుణమాఫీ అయిపోతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఇంతకు రిజర్వులో నిజంగానే డబ్బులు పెట్టారా, లేకుంటే రైతులను మభ్యపెట్టేందుకు అలా అన్నారా? ఒకవేళ రుణమాఫీ ఇంకా కొనసాగేలా ఉంటే అధికారులు అలా ఎందుకు మెసేజ్లు పంపుతారు? ఏమైనా పైన ఇక్కడ ఏం పెట్టిన పైన తెలిపిన రైతులు గట్టెపల్లి 2 లక్షల రుణమాఫీ లోపల గల రెండో విడత రుణమాఫీకి అర్హులు. 2 లక్షల పైన లోన్ ఉన్న వారికి, రేషన్ కార్డు లేని వారికి, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతాలో పేరు మిస్ అయిన వారికి మూడవ విడతలో రుణమాఫీ జరగలేదు. ఎప్పుడు ఎలా అవుతుందని ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సమాచారం రాలేదు. రాగానే మీకు తెలియజేస్తాం. ఏంటిది ఇది? ఏదో బ్యాంక్ అగ్రికల్చర్ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇట్లా పైసలు అంటే ఆశ కదా మనోళ్ళకు. ఇస్తానని చెప్పి ఇట్లా ఆశ పెట్టే వరకు వాళ్ళు ఆందోళన పడతాను. ఒక్కొక్కరు 2 లక్షలు, 1,50,000 ఇట్లుండే వరకు ఇవి ఎప్పుడు వస్తాయో అని తెలియక వాళ్ళు ఓ ఆందోళనలో ఉన్నారు. మరి ఇది ఇస్తారా, ఇయ్యరా, ఈ తతంగం ముగిసిపోయినట్టేనా? సేమ్ ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఏం నేర్చుకున్నాడంటే, కేసీఆర్ని అతి దగ్గరగా చూసిండు రేవంత్ రెడ్డి కూడా. ఇంత పెట్టాలి చేతిలో, ఇంత చూపించాలి దాన్ని. అట్లా చేస్తాను వీళ్ళు కూడా. సేమ్ 500 గ్యాస్కు సంబంధించి ఏం చేసిండ్రు? 5 లక్షల మందికో 6 లక్షల మందికో ఎంపిక చేసిండ్రు, కథం ఇచ్చేసిండ్రు. ఇక పెద్ద పెద్ద హోర్డింగ్లు, పాల ప్యాకెట్లతోటి, పాల ప్యాకెట్లు జింపి పోసే బ్యాచ్ ఒకటి, పూలదండలు వేసే బ్యాచ్ ఒకటి, శాల్వాలు కప్పే బ్యాచ్ ఒకటి. ఈ బ్యాచ్లు అన్ని కథం అసలు సాధారణ ప్రజలకు, అసలైన లబ్ధిదారులకు, నిరుపేదలకి అందాయి. మొత్తం అయిపోయింది. తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయిందని వాళ్ళు నమ్మించిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చేసిందని వీళ్ళు నమ్మిస్తాను. అసలు అర్హులకు పడతనే లేవు. సేమ్ అప్పుడు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కేసీఆర్ తెచ్చిన అవ్యట్ల చేసింలో సేమ్ చేస్తాను వీళ్ళు కూడా. మభ్య పెడతాను ప్రజలని. నిజమైన అర్హులకు అందుతలేవు. దళిత బంధు ఎవరికి వచ్చిందంటే దళితుల్లో ఉన్న దళార్లకే వచ్చింది. రైతు బంధు వల్ల కూడా భూస్వాములకు రైతు బంధు ప్రయోజనం చేకూర్చింది, కానీ సాధారణ రైతులకు, కూలీ రైతులకు దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం మనము, రైతుల చుట్టూ ఇంత సెంటిమెంట్ ఎందుకు తిప్పుతానులంటే, ఒక రైతు కుటుంబంలో 4 వేసుకున్నా అవి బాగా ఎక్కువ శాతంలో ఓట్లు ప్రభావితం చేస్తాయి. అందుకు ఈ డ్రామా కడతాను. నిజానికి రైతుకి ఇవ్వాల్సింది ఏంది? చేత్తో ఒక రుణమాఫీ చేస్తే అయిపోతుంది, లేదా రైతు భరోసా ఇస్తే అయిపోతుంది, లేదా పంటకు సంబంధించి, పంట దిగుబడికి సంబంధించి మద్దతు ధర ఇస్తే సరిపోతుంది. కానీ రైతులకు 4 బెనిఫిట్స్ చేకూరుస్తాను వీళ్ళు. ఉచిత కరెంట్ అంటాను, మద్దతు ధర అంటాను, రుణమాఫీ అంటాను, రైతు భరోసా అంటాను, రైతు బీమా అని కూడా అంటాను. రైతు బీమా ఉండవలసిందే. ఇన్ని ఇచ్చినాక ఈ బడ్జెట్ ఎవరి దగ్గరికి పోతుంది? మరి ఈ 4 తీర్ల బడ్జెట్ మీద రాష్ట్ర బడ్జెట్ పెరిగిపోతుందా, లేకపోతే అది నష్టం కాదా? ఇచ్చినోనికే అన్ని రకాల సదుపాయాలు ఇచ్చుకుంటా పోతే అది ఎవరికి నష్టం? అసలు సిసలైన లబ్ధిదారులకు నష్టం కాదా? అది ఎవ్వడు ఆలోచించలేదు. ఇక వీళ్ళొక బ్యాచ్ ఉంటుంది కదా. ప్రభుత్వానికి సంబంధించి ఒక భజన బ్యాచ్ ఉంటుంది, ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఒక భజన బ్యాచ్ ఉంటుంది. ఈ భజన బ్యాచ్ ఏం చేస్తారంటే, అసలైన అర్హులకు ఈ పథకాలు అంతలేవనేది తెలియకుండా వీళ్ళు ఈ లీడర్లు లేపుతారు, వాళ్ళు ఆ లీడర్లు లేపుతారు. ఇద్దరు కలిసి మొత్తం ఒక మాయ అల్లుతారు. ఇక సోషల్ మీడియా గదే మాయ జరుగుతాను. నేను మరొకసారి చెప్తున్నా, ప్రశ్నించండి. ఏ యువత కూడా ఎవరిని కూడా జెండా పెట్టి మొత్తం కచ్చబెట్టి లేపకుర్రి. అది చాలా ప్రమాదం. అది కార్యకర్తలు గుజ్జిగా ఏ లీడర్ నమ్మకండి, దానివల్ల ప్రమాదం. అర్హులకు, పడ్డవాడికి నిజంగా పథకాలు అందకుండా అయిపోతుంది. ఇది చాలా ప్రమాదం.
సోషల్ మీడియా వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఒక గిదే జరుగుతుంది. కాసేపు వాడిని కట్టబెట్టి లేపుతాను, కాసేపు వీని కట్టబెట్టి లేపుతాను. అసలైన అరువులకు మాత్రం ఇది వస్తలేదు.